రాముడు రాజే అని మీరు చెప్పాలా వాల్మీకి చెప్పాలా? రాజే కదా. కాదు, రాముడు ఎవరో మీరు చెప్పాలా, నేను చెప్పాలా, వాల్మీకి చెప్పాలా? ఇప్పుడు అలానే బైబిల్ కూడా నేను చెప్పాలా మీరు చెప్పాలా? తర్వాత బైబిల్ గురించి బైబిలే మాట్లాడాలి. యేసు ప్రభువు అపోస్తలు అంటే శిష్యులు చెప్పాలా? కాదు, బైబిల్ గురించి బైబిలే చెప్పాలి. బైబిల్ ప్రకారంగా వాల్మీకి ఎలా రాశారో ఇలాగా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క గ్రంథాన్ని రాసినట్టు ఇట్లా ఆయన దగ్గర ఉన్న శిష్యులే కదా. అమ్మ, బైబిల్ ఎంతమంది రాశారు మీకు తెలుసు కదండి? నాకు తెలుసు, 44 మంది. 44. అది ఎన్ని పేజీలు ఉంటుంది బైబిల్? మీకు తెలుసు కదా, మొత్తం 66 మొత్తం. ఓకే. ఈ ఈ గట్టిగా 1000 పేజీలు. కానీ రామాయణం 24,000 శ్లోకాలు ఒక్కడే రాశాడు. అవును, తెలుసు తెలుసు. కాదు, మీకు 10 ఆజ్ఞలు తెలుసమ్మా? ఇప్పుడు తీశారు, దాన్ని కూడా మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు మీకు తెలుసు కదా, మన ఏమిటిది 10 కమాండ్మెంట్స్ తెలుసు కదా? 10 కమాండ్మెంట్స్ 10 కమాండ్మెంట్స్ ప్రకారంగా ఆజ్ఞల్లో దేవుడు ఎవరు? నేనేమంటున్నానంటే ఇది ఇలాగా ఫోన్లలో వద్దు, అలాగే అమ్మ ఖచ్చితంగా కూర్చుందాం అమ్మ, తప్పనిసరి. నేను అందులో ఈ రోజు ఫంక్షన్ లో ఉన్నా కూడా మీరు వచ్చారు ఇలా అనగానే నేను ఫోన్ లో అసలు మాట్లాడదాము అని. అది చాలా సంతోషం అమ్మా, మనం కూర్చుందాం డెఫినెట్లీ అమ్మ. అమ్మ డెఫినెట్ గా కూర్చుని మాట్లాడే పప్ప. ఎందుకంటే చాలా మందికి అంటే నేననేది ఏంటంటే ఎవరి నమ్మకం ఎవరి విశ్వాసం వాళ్ళదండి. నేను ఇప్పుడు మీరు యూ కమ్ టు ద లైన్. నేనేమంటానంటే మీరు విగ్రహాన్ని పూజిస్తున్నారు, మీరు నరకానికి వెళ్ళిపోతారు అని ఎవడు వాగినా నేను రియాక్ట్ అవుతా. విగ్రహారాధన అంటే అది ఒక ఉందిలేండి. నేను ఎందుకంటే నేను కలిసినప్పుడు రండి అమ్మ, రండి అమ్మ, చాలా ఉన్నాయి ఖచ్చితంగా. అలాగే 1-2 మాట్లాడుకుంటే అయిపోయేది. అలాగే అమ్మ, తప్పనిసరి అమ్మ. ఏంటంటే ఇప్పుడు క్రైస్తవుల అంటే నేను అనేది ఏంటంటే అందులో కూడా ఉన్నారు, కాదని అంటల్లా. బట్ నిజంగా దేవుని కోసం బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఇలా యేసు ప్రభు వారిని అలాంటి దూషణ చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి ఆయన చేసిన పాపం ఏంటి ఒకసారి అది నాకు చాలా పాపం అనిపిస్తుంది. ఆయన భూమి మీదకి రావటం ఏంటి? నేను చెప్తాను మీరు వస్తారు కదా అమ్మా. మన కోసం భూమి మీద ఒకటండి, సృష్టిలో ఉన్నాయి అన్ని కూడా గుర్తు పెట్టుకుంటాం కానీ సృష్టికర్తను ఒక్కటనే మనం జ్ఞాపకం చేసుకోము. కాదు, అది పిచ్చి మాటమ్మా, తప్పు. ఎందుకంటే ఎవరైనా సరే, ఎవరైనా ఒక కామన్ హిందూ అసలు చదువురానోడు కూడా ఏదైనా చెప్తే ఇంతెందుకు మా అమ్మమ్మ లేదనుకోండి, కూర్చుని లేవలేకపోయినప్పుడు లేకపోతే నిలబడి కూర్చున్నప్పుడు అలసిపోయి ఏం చెప్పేది? రామచంద్రమూర్తి ఎక్కడ ఉన్నావు తండ్రి? అది మీ మామగారైనా అదే చెప్పారు, మీ అమ్మమ్మ అయినా అదే చెప్పారు. ఎవ్వరూ భగవంతుడిని మర్చిపోలేదమ్మా. అది మన బ్లడ్లో ఉంది, అమ్మా. భగవంతుడు ఒక్కడే. ఏకం సత్ విప్రా అమ్మా, మనకి సంస్కృతంలో చెప్పారు, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అంటే ఏమిటంటే ఒకటే సత్యం, తెలుసుకోవడానికి మార్గాలు చాలా ఉన్నాయని. కానీ నేను ఇది మార్గం కాదు, క్రైస్తవం దుర్మార్గం అంటుంటాను. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అన్నారు. ఇప్పుడు ఏ టెస్టిమెంట్ అది, న్యూయా ఓల్డా? మీకు తెలుసు కదా. కాదు, మీరు చదివారు కదా, మీరు చదివారుగా కదా. మరి ఇప్పుడు మీరు పాత నిబంధన కొట్టేద్దామా? పాత నిబంధన కొట్టివేయడానికి నేను రాలేదు, కొనసాగించడానికి వచ్చాను అన్నారు. మరి కొనసాగిస్తే 10 కమాండ్మెంట్స్ ఏంటి చదవండి. 10 ఆజ్ఞలు వాళ్ళు నెరవేర్చలేదు కాబట్టే కదా ఇప్పుడు మనకి 10 ఆజ్ఞలకి వాళ్ళు అనుసరించలేదు. 10 ఆజ్ఞల్లో డిక్లేర్ చేసిన గాడ్ ఎవరు అనుసరించలేదు అమ్మా? 10 ఆజ్ఞల్లో డిక్లేర్ చేసిన గాడ్ ఎవరు? దేవునికి మనిషికి మధ్యవర్తి యేసు ప్రభువే. అయితే ఇప్పుడు దేవుడికి మనిషికి మధ్యవర్తి యేసు ప్రభు. దేవుని కుమారుడు ఆయన. ఇప్పుడు దేవుడు ఎవరు? దేవుని కుమారుడు అండి ఆయన. ఆయన దేవుడు కుమారుడు. సరే, ఆ పక్కన పెడదాం. మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. సరే, మేము అగ్రి అయ్యాం. హూ ఇస్ గాడ్? యెహోవా. ఎక్కడైనా పాత నిబంధనలో జీసస్ ఈజ్ మై సన్ అని ఎక్కడైనా ఉందా? ఉందండి. ఎక్కడ? నాకు రిఫరెన్స్ చెప్పండి. ఇప్పుడు
ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన తండ్రిగా సంబోధించారు తప్ప నా తండ్రి పంపించి నా తండ్రి చిత్తానుసారం చేయడానికి వచ్చాననే కదా. ఎవరు ఈయన తండ్రి? ఆయన ఎవరైనా తండ్రి అని నేను మీకు చెప్తున్నాను కదా. కాదమ్మా, ఇప్పుడు ఇదిగో లతాశ్రీ డాక్టర్ ఆఫ్ మాధవరావు, రాధా మనోహర్ దాస్ సన్ ఆఫ్ సత్యనారాయణ, అలా జీసస్ సన్ ఆఫ్ హూమ్. ఇప్పుడు సామెతలు 8:22లో కూడా ఉంటది. సామెతల గ్రంథం 8:22లో కూడా ఉంటది. ఏమని ఉంటదంటే, మన సృష్టి ఆరంభమున ఆయన అంతా కూడా నేను కలగజేసినప్పుడు నేను అక్కడ ఉన్నాను, నేను ఆనందించాను, ప్రధాన శిల్పి అయి అన్న యేసు ప్రభు వారిది వచనం అక్కడ ఉంటది. కాబట్టి నేను ఎన్ని కూర్చోవాలి. అలాగే మీ ఇష్టం అమ్మా, మీ ఇష్టం. అలాగే అమ్మ మీరు ఉండండి, మనం కలుద్దాం. అలాగే మీరు ఇలాగ ఈ రోజు మాట్లాడుతున్నాను అన్నారని నేను ఇలాగ పక్కకు వచ్చి అయ్యో సంతోషం అమ్మ ప్లీజ్ మీరు ఇంక ఉండండి, మనం కలుద్దాం అమ్మ. దేవుని మాటలు ఇలా మాట్లాడుకుంటే వద్దు మనం కూర్చుందాం అమ్మ. చాలా సంతోషం. హ్యావ్ ఏ గుడ్ నైట్ అమ్మ. హరే కృష్ణ అమ్మ. సంతోషం అమ్మ. ప్రైజ్ ద లార్డ్. హరే కృష్ణ అమ్మ. దేవునికి స్తోత్రం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఉంటా. హరే కృష్ణ.